హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో రన్ మా హాఫ్ సీజన్ 2 అయితే వచ్చేసిందనమాట. సో ఈరోజు మన సీజన్ 2లోని ఫస్ట్ 2 ఎపిసోడ్స్ రివ్యూ మనం మాట్లాడుకోబోతున్నాం. సో రన్ మా హాఫ్ చూసుకుంటే ఇది సీజన్ 2 ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది, అక్టోబర్ 4వ తారీఖునే. సో వీడియో చేయడానికి కొంచెం లేట్ అయింది బికాస్ ఇవన్నీ వీడియోస్ ప్లస్ రన్ మా హాఫ్లో కూడా నేను పాత సీజన్ 1లో లాస్ట్ 2 ఎపిసోడ్స్ చూడలేదు. సో ఆ రెండు చూసి తర్వాత కొత్త ఎపిసోడ్ చూసి రివ్యూ చేద్దాం అనుకున్నా. సో ఈ గ్యాప్లో ఎపిసోడ్ 2 వచ్చేసింది, అది చూడడం అయిపోయింది. సో కాబట్టి ఎపిసోడ్ 1 and 2 రెండు రివ్యూ అయితే మాట్లాడుకుందాం సీజన్ 2ది. సో ఫస్ట్లీ సింపుల్గా సీజన్ 1 గురించి మాట్లాడుకుంటే కనుక నాకు సీజన్ 1 అయితే చాలా బాగా నచ్చింది. సో చూస్తున్నంతసేపు అసలు అంత స్మూత్గా వెళ్ళిపోయాయి అనమాట. ఎవ్రీ ఎపిసోడ్ ఎంతో మంచి ఎంటర్టైన్మెంట్ కలిగించింది. సీజన్ 1 ఎండ్ అయిన విధానం చూసుకుంటే ఆబ్వియస్లీ ఇది ఓన్లీ సీజన్ 1 అంటే 12 ఎపిసోడ్స్ తోటి ఎండ్ అయ్యేది కాదు. సీజన్ 1కి వీళ్ళు 24 ఎపిసోడ్స్ 25 ఎపిసోడ్స్ ప్లాన్ చేశారు. ఆ తర్వాత వాటిని స్ప్లిట్ చేసి ఇప్పుడు మనకు 2 సీజన్స్ లాగా రిలీజ్ చేస్తున్నారో అర్థమైపోయింది. సో అలాగే ఇప్పుడు ఎపిసోడ్ 13 మనకి ఏదైతే ఉందో, ఎపిసోడ్ 1 సీజన్ 2లోని ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 13 లాగైతే అప్లోడ్ చేసేసింది నెట్ఫ్లిక్స్లో చూసుకుంటే. సో కాబట్టి చూడాలనుకునే వాళ్ళు వెంటనే వెళ్ళి చూసేయండి. సో ఇక ఇప్పుడు సీజన్ 2 ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 విషయానికి వెళ్ళిపోతే కనుక చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి కంపేర్ టు సీజన్ 1 సీజన్ 2లో మనకి యానిమేషన్లో ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఆల్రెడీ ఎపిసోడ్ 1 కంటే కూడా ఎపిసోడ్ 2లో చూసుకుంటే ఇంప్రూవ్మెంట్స్ అయితే చాలా కనిపించాయి. ఎస్పెషల్లీ ఆర్ట్లో ఏదైతే మీకు కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయన్నమాట. సో ఆ సీక్వెన్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఆరు చిన్న బొమ్మల్లో చూపించిన విధానంలో చూసుకుంటే సీజన్ 1లో లాగా కాకుండా ఇక్కడైతే ఇంకొంచెం డిఫరెంట్గా చేశారు, అది చాలా బాగా అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మనం చూసుకుంటే ఒక థింగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. సో అది ఏంటంటే రన్ మా హాఫ్లో ఒక కామన్ పాయింట్ అయిపోయింది. సో మీకు ఎవ్రీ ఎపిసోడ్ స్టార్టింగ్లో మీకు రన్ మా స్టోరీని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక చిన్న యానిమేషన్ అయితే పెడుతూ ఒక స్కిట్ లాగా చూపిస్తున్నారు. ప్రతి ఎపిసోడ్లో ఉంటుంది అది. అండ్ అది నాకు చాలా బాగా నచ్చింది ఆ థాట్ ప్రాసెస్ అనేది. అది ఎక్కడ తీసేస్తారో సీజన్ 2లో అది ఒక మైనస్ పాయింట్ అవుతుందేమో అనుకున్నాను, బట్ నో, సీజన్ 2 ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ నుంచి మీకు మళ్ళీ వన్స్ అగైన్ ఆ స్టోరీ చెప్పే విధానాన్ని అయితే చూపిస్తున్నారనమాట. అది చాలా బాగా అనిపించింది. కూడా చెప్పుకోవాల్సిందే, ఈ మంచి థాట్ని అయితే వాళ్ళు ఎక్కడికి తీసేయకుండా దాన్ని కంటిన్యూ చేయడం అండ్ ఆ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అనేది చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ మనం పేసింగ్ అండ్ అడాప్టేషన్ విషయానికి వెళ్ళిపోతే సీజన్ 2 ఆల్రెడీ ఒక మంచి పేసింగ్ తోటి అయితే స్టార్ట్ అయిపోయింది. సో మనకు తెలిసిందే రన్ మా హాఫ్ అనేది ఎప్పుడో పాత స్టోరీ, ఇప్పటిది కాదు. ఇన్ఫ్యాక్ట్ రన్ మా హాఫ్కి ఓల్డ్ యానిమే ఉంది, ఆ యానిమే కూడా చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ ఓల్డ్ యానిమేలో ఉండే వాయిస్ యాక్టర్సే ఇప్పుడు కొత్త దాంట్లో కూడా తీసుకొచ్చారు, విచ్ వాజ్ అ గ్రేట్ థింగ్. అందుకే మీరు ఓల్డ్ చూసినా కొత్త చూసినా మీకు అంత డిఫరెన్స్ తెలియదు ఎక్సెప్ట్ పేసింగ్. సో ఇక్కడ చూసుకుంటే రన్ మా హాఫ్లో ఆల్రెడీ సీజన్ 1లో పేసింగ్ చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం. సో ఎందుకంటే దాన్ని చేసిన విధానం, ఆ కామెడీ కావచ్చు, ఎవ్రీ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే విధానం కావచ్చు. సో అలాగే సీజన్ 2లో కూడా చూసుకుంటే మనకి ఎపిసోడ్ 1 కావచ్చు, ఎపిసోడ్ 2 కావచ్చు, స్టార్ట్ అవ్వడం కావచ్చు అండ్ అవి ఎండ్ అయ్యే పాయింట్స్ కావచ్చు ఒక మంచి హై నోట్లో అయితే ఎండ్ అవుతాయి అనమాట. అట్ ద సేమ్ టైం ఒక మంచి హై నోట్లో స్టార్ట్ అవుతాయి. సో ఇలా చూసుకుంటే మీకు ఎపిసోడ్స్ అయితే ఎక్కడ బోర్ కొట్టవన్నమాట. సో ఫ్రమ్ ద స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కూడా అలా స్మూత్గా వెళ్ళిపోతాయి అండ్ ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తాయి. సో సీజన్ 2లో మనకి క్యారెక్టర్ డెవలప్మెంట్స్ అయితే చాలా డిఫరెంట్ అండ్ చాలా హ్యూజ్గా ఉంటాయి. సీజన్ 1లో చూసుకుంటే ఏవైతే కనిపించాయో వాళ్ళ మధ్య క్యారెక్టర్ డెవలప్మెంట్స్ అయితే సీజన్ 2లో స్టార్ట్ అయిపోయాయి. సో ఐ థింక్ ఈ కొత్త ఆర్క్ ఏదైతే ఉందో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో నేనైతే వెయిట్ చేస్తున్నా, లైక్ ఏమవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ కోసమని. అంత బాగా అనిపించింది. సో 2 ఎపిసోడ్సే అంత ఆకట్టుకున్నాయి. సో చెప్పాలంటే కనుక డెఫినెట్లీ పేసింగ్ వైజ్గా అడాప్టేషన్ వైజ్గా తెలియదు గ్రేట్ జాబ్. బట్ యానిమేషన్ విషయానికి వెళ్ళిపోతే ఎందాకలు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను, సీజన్ 1తో పోలిస్తే సీజన్ 2 యానిమేషన్ అనేది చాలా బాగుంది. సో వాళ్ళు ఏం లేదు, 1 సీజనే. ఇప్పటికీ సీజన్ 2లో ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయో తెలియదు, 12 13 అనేది క్లారిటీ లేదు. బట్ నేను అనుకుంటుంది ఏంటంటే వాళ్ళ సీజన్ 1 24 25 ప్లాన్ చేసుకున్నారు ఫస్ట్లోనే. బట్ తర్వాత క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి దాన్నే 2 సీజన్స్ కింద స్ప్లిట్ చేశారు. సో అందుకనే మనకి ఇలాగా సీజన్ 2 చాలా ఎర్లీగా వచ్చింది. నెక్స్ట్ ఏదైతే సీజన్ 3 ఉంటుందో అది అంత ఎర్లీగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకండి. ఎంత వచ్చినా కానీ కష్టమే, బట్ వస్తుంది, మ్యాక్సిమం వస్తుంది, బట్ ఎంత త్వరగా రావడం కష్టం. బట్ ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ సీజన్ 2లో వాళ్ళు తీసుకున్న టైంకి మంచి ఇంప్రూవ్మెంట్ చేశారు. సీజన్ 1తో పోలిస్తే ఆర్ట్లో కావచ్చు అండ్ కొన్ని సీక్వెన్సెస్లో కావచ్చు మంచి యానిమేషన్ అయితే డెలివరీ చేశారు, చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్సెస్లో యానిమేషన్ క్వాలిటీ అయితే చాలా నీట్గా అండ్ కంప్లీట్గా అయితే ప్రజెంట్ చేశారనమాట.
సీజన్ 1లో కొన్ని సీక్వెన్సెస్ ఎంత బాగుంటాయో దీంట్లో ఇంకా అంతకంటే బాగున్నాయి యాక్షన్ సీక్వెన్సెస్. సో డెఫినెట్లీ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్ తీసుకున్న టైంకి అయితే కనుక. ఇక మ్యూజిక్ వాయిసెస్ విషయానికి వెళ్ళిపోతే కనుక వాయిస్ యాక్టర్లు అందరూ చించేశారు. జపనీస్ వాళ్ళ గురించి చెప్పాలా, అది కూడా పాతది ఏది రన్మా హాఫ్ 90sలో వచ్చిన యానిమేలో ఉండే వాయిస్ యాక్టర్సే తిరిగి వచ్చి దీనికి చేయడం అనేది ఒక అద్భుతం. అదొక గ్రేట్ ఇనిషియేటివ్ మప్ప నుంచి. దానికి కూడా చెప్పుకోవాలి, ఎంత చెప్పినా తక్కువే. సో అక్కడైతే నేను ఒక పేరు పెట్టడానికి కూడా లేదు. ఇక మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోతే యాజ్ యూజువల్ మంచి మ్యూజిక్ తోటి అయితే ఇది తిరిగి వచ్చేసింది అనమాట. రన్మా హాఫ్లోని ఓఎస్టీలు చాలా బాగుంటాయి, చాలా క్యూట్గా ఉంటాయి. ఇంకా ద మెయిన్ ఓఎస్టీలు అయితే ప్లే అవ్వలేదు సీజన్ 1 రిలేటెడ్. సో చూద్దామా ఎప్పుడు ప్లే అవుతాయని చెప్పి. బట్ ఓపెనింగ్ ఎండింగ్ విషయానికి వెళ్ళిపోతే ఓపెనింగ్ చాలా బాగుంది. సాంగ్ వైజ్గా, విజువల్స్ వైజ్గా అండ్ క్రియేటివ్ వైజ్గా ఓపెనింగ్ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది. సీజన్ 1 ఎంత బాగుందో సీజన్ 2 కూడా ఆల్మోస్ట్ అంతే. సీజన్ 1 రేంజ్ సాంగ్ కాదు, బట్ స్టిల్ మంచి సాంగ్, మంచి ఓపెనింగ్ అండ్ ఎండింగ్ కూడా చూసుకుంటే ఎండింగ్ కూడా చాలా బాగుంది. సో చూస్తుంటే వింటుంటే కనుక చాలా క్యాచీగా అనిపించింది. సో ఓవరాల్గా రన్మా హాఫ్ ఒక మంచి వన్స్ అగైన్ డెలివర్ చేశారు మంచి ఎపిసోడ్ని చూసుకుంటే. ఎవ్రీ ఎపిసోడ్ ఎలా డెలివర్ చేయడం కావచ్చు అండ్ ఆ ఓజీకి, ఆ ఓల్డ్ యానిమేకి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో డెఫినెట్లీ నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఈ రన్మా హాఫ్ని. ప్రతి ఒక్కరికి రికమెండ్ చేస్తాను. అని ఇంకొక థింగ్ ఏంటంటే, ఇక్కడ మీరు రన్మా హాఫ్ ఒకవేళ ఎవరైనా ఓల్డ్ చూడాలనుకుంటే చూడండి, ప్రాబ్లం ఏం లేదు. మీకు చూసుకుంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఒరిజినల్ కంటెంట్ యాడ్ చేసి కామెడీగా చూపించడం తప్ప మీకు ఇక్కడ ఎందుకు చూడమంటున్నానంటే, రన్మా హాఫ్ కొత్తది చూసినా ఓల్డ్ది చూసినా మీకు పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ ఉండదు. ఏ విధంగా మీకు ఎక్స్పీరియన్స్ వైజ్గా, ఎందుకంటే సేమ్ వాయిస్ యాక్టర్స్ కాబట్టి మీకు అదే మళ్ళీ ఒక డిఫరెంట్ వేలో చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. సో ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. లేదు కొత్తది ఎంజాయ్ చేస్తున్నా, నేను ఎవ్రీ వీక్ వెయిట్ చేసి చూసుకుంటా అంటే వెయిట్ చేసి చూడండి, ఇది కూడా చాలా బాగుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మన నెక్స్ట్ షో కలుద్దాం అంటే భవనం.